ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన కొత్తల్లో అసలు కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళకి మళ్ళీ రీబర్త్ లాగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్ అన్నారు. క్రమేపీ ఏమవుతుందంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసాం కాబట్టి ఇవాళ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కోవిడ్ వ్యాక్సిన్ వేసాం కాబట్టి ఇవాళ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఫ్యూచర్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా ప్రతిదీ కోవిడ్ వ్యాక్సిన్కి రిలేట్ చేయడం అన్నది అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత మనలో ఉన్న జనరల్ ఇమ్యూనిటీ తగ్గిపోయి మనం ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నామా? అసలు రెండిటికి ఏమన్నా సంబంధం ఉందా? అది మిత్తా, రియాలిటీ ఫ్యాక్టా? మీరే చెప్పాలి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది మిత్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ మారుతుంది, మన డైట్ హ్యాబిట్స్ మారుతున్నాయి, చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ మారుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎఫెక్ట్ అయితే వైరస్ అనేది ఎప్పుడు మ్యూటేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఇయర్ సేమ్ వైరస్ ఉండదు. లాస్ట్ నెల నాకు జలుబు వచ్చింది, ఈ నెల జలుబు రాకూడదు అంటే ఇట్ వోంట్ బి ద సేమ్. ప్రతిసారి వైరస్ అనేది దాని స్ట్రక్చర్ అది మారుతూ ఉంటుంది. దాని మూలాన మనకు ఆ వైరస్ ఎఫెక్ట్ అవ్వలేదు అంటే డెఫినెట్లీ మనం దానికి గురవుతాం. ఇప్పుడు జనరల్గా మేడం మనకి సపోజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అవి వేసుకుంటాం. వైరల్ ఫీవర్స్లో ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి యాంటీబయాటిక్స్ పని చెయ్యవు అని తెలిసినా డాక్టర్లు వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎందుకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు? ఎక్కువ సార్లు యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల ఉన్న బాడీలో ఉన్న న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ పోదా మేడం? మీరు చెప్పింది కరెక్టే అండి. వైరస్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయోటిక్స్ అనేవి అంత పనిచేయవు. బట్ మనం ఏంటంటే అందుకే మనం ఇప్పుడు అవుట్ పేషెంట్గా పేషెంట్ వచ్చినప్పుడు బేసిక్ టెస్ట్ చేసి జనరల్లీ సపోర్టివ్ మెజర్సే ఫస్ట్ రాస్తాం. అది మాకు వైరస్ ఇన్ఫెక్షన్ అని అనిపిస్తే యాంటీబయోటిక్ వైపు వెళ్ళాం. బట్ ఇన్ కేస్ కొంతమంది ఉంటారు, కొన్ని సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అని. వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బేసిక్గానే తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళు కానీ, లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, వీళ్ళకి ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్స్తో పాటు అడిషనల్ బ్యాక్టీరియా కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో అండ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కూడా కాంప్లికేట్ అంటే నిమోనియాకి వెళ్ళే స్టేజ్లో లేదా సీరియస్ వెంటిలేటర్కి వెళ్ళే స్టేజ్లో ఇలాంటి పొజిషన్లో ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే టెస్టుల ప్రకారంగా మాకు వేరే ఇన్ఫెక్షన్ కూడా ఏమన్నా ఉంది అన్నప్పుడు యాంటీబయోటిక్ పెడతాం. లేదా అది సీరియస్ వైరస్ లైక్ ఇన్ఫ్లుయెన్జా ఇలాంటి వైరస్లు అయితే ఒసల్టామావిర్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి చూసుకుని అవసరం పట్టి పెట్టాల్సి వస్తుంది. అంతేకాని ప్రతి వైరస్ ఇన్ఫెక్షన్కి యాంటీబయోటిక్ పెడతాం అనేది అంత కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ మనం చెప్పచ్చా మేడం, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సొంత వైద్యం చేసుకొని జలుబుకో, జ్వరానికో, బాడీ పెయిన్స్కో ఇట్లా ఏ ప్రాబ్లం అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన యాంటీబయాటిక్లే కదా, మనం ఇంట్లో వేసేసుకోకూడదు యాంటీబయాటిక్స్ అన్నట్టు ఒక మారల్ వెళ్ళాలి కదా, చెప్పాలి కదా మనం ప్రేక్షకులకి? ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే జ్వరం ఉంది, నాకు జలుబు ఉంది, 103 ఫీవర్ ఉంది, చాలా సీరియస్, నేను పని చేసుకోలేను, నాకు వీక్నెస్ ఉంటుంది అని చెప్పి ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి రొటీన్గా యాంటీబయోటిక్స్ అనేవి వాళ్ళు తీసేసుకుని సొంతంగా వాడుకుని మళ్ళీ వీటి మూలాన తర్వాత యాంటీబయోటిక్స్ ముందుగా తీసేసుకుంటాంతో ఏంటంటే లైఫ్లో మనం చాలా కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏదో ఒక పాయింట్లో వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది యాంటీబయోటిక్స్కి. సో మనం అప్పుడు హయ్యర్ యాంటీబయోటిక్స్ పెట్టుకుంటాం లేదా ఏమి పెట్టుకోలేని స్టేజ్కి వెళ్ళొచ్చు. అందుకని బేసిక్గా రొటీన్గా మీ అంతటా మీరు సొంతంగా సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకుని అయితే యాంటీబయోటిక్స్ వాడద్దు, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆల్వేస్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ బెటర్ టేక్ అ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్.